హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లి పట్టీలు ఎలా చేయాలనో చూపించబోతున్నాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే రెండు బెల్లం అండ్ పల్లీలు ఉంటే చాలు. అండ్ బెల్లం అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి సన్నగా, అండ్ పల్లీలు దూరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాలనీయకుండా, మరీ తక్కువ కాకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని చాలాసేపు ఇలా కాల్చుకోవాలి. పల్లీలను అయితే ఇలా పొట్టు అయితే నీట్గా తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా రెడీ అయిపోతుంది మనం. అండ్ కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బెల్లాన్ని అయితే ఇలా వేసుకోవాలి. ప్యాన్లో అయితే ఇలా వేసుకొని మనం గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొనే చేయాలండి, ఎందుకంటే బెల్లం త్వరగా మాడిపోతుంది కాబట్టి. అండ్ చేదుకు కూడా అయిపోతుంది, మరి కాలితే కూడా టేస్ట్ బాగుండదు కదా. అందుకే ఇలా లైట్గా గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఇలా చిన్నగా చేసుకోవాలి. బెల్లాన్ని అయితే ఇలా ఉండలు లేకుండా, గట్టిగా రాకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటూ నేనైతే స్లోగా కలుపుతూ ఉన్నాను. అండ్ ఆ తర్వాత ఇలా బెల్లం అయితే ఒక కలర్లో వస్తుంది, మంచిగా ఒక కలర్లో వచ్చి బెల్లం అయితే మంచిగా పొంగుతుంది అన్నమాట. చూడండి ఫైనల్ ఎలా ఉంటుందో. ఇలా బెల్లాన్ని కలుపుతూ ఉండాలి మనం, మాడకుండా. ఇలా చూడండి బెల్లం ఇలా రెడీ అయింది లాస్ట్కి ఒక పాకంలాగా. అండ్ ఆ తర్వాత మనమైతే వేయించుకున్న పల్లీల్ని ఇలా బెల్లంలో వేసుకోవాలన్నమాట. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉడుకుతుంది బెల్లం అయితే. చూడండి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీలు ఇలా అందులో వేసేయాలన్నమాట. ఇలా వేసేసి మనం మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లంలో ఇలా పల్లీలు మొత్తం కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. అండ్ కొద్దిసేపు మాత్రమే ఇలా కలిసేటట్టు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం తీసేయాలన్నమాట. అండ్ కొద్దిగా చల్లారినివ్వాలి పల్లీలు. ఇలా బెల్లం అయితే ఎమ్మడే మనం చేతితో ఇలా పట్టుకుంటే కాలిపోతుంది అనమాట, మన చేతికి అంటుకుంటుంది. కొద్దిగా మనము చల్లారనిచ్చిన తర్వాత మనకు కావాల్సినట్టు ఉండలు కూడా చేసుకోవచ్చు లడ్డులాగా, లేకపోతే ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. అండ్ కొద్దిగా అయితే ఫస్ట్ చల్లారనివ్వాలి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చూడండి లాస్ట్కి ఇలా అయిపోయింది పల్లీలు. నేనైతే కొద్దిగా ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన పల్లీలని. ఆ తర్వాత కొద్దిగా చల్లారించినాక కట్ చేసుకున్నా. చూడండి అయిపోయింది పల్లి పట్టీలు. తర్వాత అదే బెల్లంతో ఇంకో రెసిపీ చేస్తున్నాను. బెల్లాన్ని అయితే ఇలా నేను కూడా ముందులాగానే సేమ్ ప్రాసెస్ ఇలా కరిగించుకోవాలి. బెల్లాన్ని అయితే పుట్నాలు చూపించిన కదండి, ఇగో చూడండి ఇలా కొంచెం నేనైతే కొద్దిగానే చేసుకుంటున్నాను. చూడండి బెల్లం కూడా కొంచెమే వేసుకున్నాను, అయినా చాలా అవుతుంది. బెల్లం కొంచెం తీయగానే ఉంటుంది కదా చాలా, అందుకే కొద్దిగానే తీసుకున్నా బెల్లం కూడా. చూడండి బెల్లం కూడా ఒక కలర్లో వచ్చింది. సేమ్ ప్రాసెస్ పల్లి పట్టిని ఎలా చేసుకుంటామో ఇది పుట్నాలతో కూడా ఇలానే చేసుకోవచ్చు మనము. ఈజీ అండ్ సింపుల్ స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో పిల్లలు కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది తింటే మంచిగా ఇమ్యూనిటీ వస్తుందండి. అండ్ చూడండి ఇలా బెల్లం వచ్చేసింది, రెడీ అయిందనమాట. మనము ముందుగా తీసుకున్నవైతే పుట్నాలు అయితే ఇందులో వేసుకోవాలి అండ్ మంచిగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేటట్టు, బెల్లం మొత్తం కలిసేటట్టు. అండ్ చూడండి ఇలా కలిసిపోయింది బెల్లం లోపల, ఇలా మొత్తం ఇంకిపోయింది అనమాట లోపలికి బెల్లం. చూడండి రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చల్లారించినాక లడ్డూలు అయితే చేసుకున్నాను. చూడండి గట్టిగా అయిపోయినాయి. తర్వాత మనం తినేసేయచ్చు అండ్ హెల్దీ స్నాక్ కూడా అనొచ్చు. హోమ్ మేడ్ సింపుల్ రెసిపీ. ఇంకోటి నేను చూపించబోతున్నాను వేరే రెసిపీ. మనం ముందుగా ఇలా సగ్గు బియ్యాన్ని అయితే కడుక్కోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ నానబెట్టేసేయాలి వాష్ చేసేసి. ఇదేం రెసిపీ అంటే నేను సేమియాలో సగ్గు బియ్యం బెల్లం తోటి ఇలా చేస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టి. చూడండి ఎలా ఉంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరో కామెంట్ చేయండి. ఎప్పుడు సేమ్ ప్రాసెస్ చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా బ్యాంబినో ఇలా తీసుకున్నాను అండ్ బెల్లంని ఇలా తీసుకున్నాను. నేనైతే ఇలా గీ వేసుకున్నానండి, జిఆర్వి గీ
వేసుకున్నా నేనైతే. చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ఆ గీలో మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. మరి ఎక్కువ సిమ్లో పెట్టుకోవాలి, గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది చూడండి. అండ్ ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి సేమియాని అయితే ఇలా వేసుకోవాలి. మా సైడ్ అయితే మేము సేమియా అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలా దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దూరగా కలర్ వచ్చేసినాక మనం అయితే పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో పాలు యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం కలిసిపోయేటట్టు చేసుకోవాలండి. ఆ తర్వాత షుగర్ ప్లేస్లో బెల్లాన్ని అయితే వేస్తున్నాను. షుగర్ కూడా ఎక్కువ తినొద్దని, ఎప్పుడు షుగర్తోనే అనేసి నేను బెల్లంతోనైతే ట్రై చేసిన ఈసారి అయితే. చూడండి బెల్లం మనకి ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ కావాలంటే మనం ఇష్టం, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే ఇలా ఇందులో యాడ్ చేసేసేయాలి, ఎందుకంటే ఇది కూడా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి. అండ్ లాస్ట్లీ ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్ వేసేస్తే అయిపోతుంది ఉడికినాక.